కొన్నేళ్ల కిందట వైద్య రంగం కేవలం చేతి చికిత్సలకే పరిమితమైంది. కానీ ఈ రోజు ఒక చిన్న పరికరం గుండె పనితీరును క్షణాల్లో చెప్పేస్తోంది. ఇలాంటి టెక్నాలజీ పరికరాలు భారత్లో అవసరం ఉన్నా చాలా వరకు విదేశాల నుంచే దిగుమతి అవుతుండేవి. ఈ పరిస్థితిని మార్చడానికి దేశీయ తయారీని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ను వరల్డ్ మెడ్టెక్ ప్రపంచాన్ని ఆకర్షించేలా చర్యలు చేపడుతోంది రాష్ట్ర సర్కార్. ఇప్పటివరకు భారతదేశానికి కావాల్సినటువంటి మెడికల్ ఉత్పత్తులు వివిధ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ ప్రస్తుతం వివిధ దేశాలకు మన హైదరాబాద్ నుంచే మెడికల్ ఉత్పత్తులు దాని అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి కూడా ఎగుమతి చేస్తున్నాం. ఇదివరకు కాలంలో సుమారు 78% ఆ ఉత్పత్తులని మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. మన హైదరాబాదే ప్రపంచ దేశాలకు మెడికల్ ఉత్పత్తులు ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చింది. అయితే ఇది కేవలం ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి మెడికల్ పార్క్ తోటి ఇది సాధ్యమైనదని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని సుల్తాన్పూర్ మెగా బయోమెడికల్ పార్క్ దగ్గర ఉన్నాం. అయితే ఈ 2017లో ఇది ప్రారంభించిన తర్వాత దాని యొక్క పరిణామం ఎలా దశలుగా మారుకుంటూ వచ్చింది, దాని యొక్క పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఏ కంపెనీ ఏ దేశాలు ఇక్కడికి వచ్చి వాటి యొక్క పెట్టుబడులు పెడుతున్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైద్య పరికరాలు దాని అనుబంధ ఉత్పత్తుల తయారీలో తెలంగాణ దేశంలోనే కాదు ప్రపంచంలోనే మెడికల్ హబ్గా వేగంగా ఎదుగుతోంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైసెస్ పార్క్ ఈ గ్రోత్ కి సెంటర్ ఆఫ్ పాయింట్ గా నిలుస్తోంది. ఏషియాలోని అతిపెద్ద మెడ్టెక్ తయారీ క్లస్టర్ గా రూపుదిద్దుకుంటోంది. అక్టోబర్లో అప్పటి ప్రభుత్వం సుల్తాన్పూర్లో దాదాపు 520 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును ప్రారంభించింది. ప్రస్తుతం పరిశ్రమల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దిగుమతుల్ని తగ్గించి ఎగుమతుల్ని పెంచడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనులు వేగవంతం చేస్తోంది. ప్రారంభంలో 14 సంస్థలతో ఒప్పందాలు జరగగా ప్రస్తుతం ఈ పార్కులో 109 పరిశ్రమలు పనులు ప్రారంభించడానికి ముందుకొచ్చాయి. మరో 69 పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయి. విశాలమైన రోడ్లతో మెడికల్ హబ్ వేగంగా ముస్తాబవుతోంది. 550 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1000 కంపెనీలకు పైగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చని కూడా గవర్నమెంట్ సూచించింది. మరి ఓఆర్ఆర్ కనెక్టివిటీ చాలా బాగుంది దీనికి. కానీ ఇంటర్నల్ కనెక్టివిటీ టు ద సిటీ అనేది ఇంకాస్త కొద్ది ప్రాబ్లంగానే ఉంది. వర్షాకాలంలో చాలా విషయాలు అంటే చాలాసార్లు ఇంటర్నల్ రోడ్స్ బంద్ కావడం అనేది సాధారణంగా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ అంటే ఉండడానికి మౌలిక సదుపాయాలు కూడా కొద్దిగా కల్పిస్తే ఇది వెలుగులోకి వచ్చి ఇంకాస్త ఎక్కువ డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంది. 100 కంపెనీలు అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది సుల్తాన్పూర్ గ్రామ యువకులు మరియు వేరే రాష్ట్రాల నుంచి బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ వివిధ రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం వచ్చి ఇక్కడ సుల్తాన్పూర్లో ఉంటూ వాళ్ళ జీవనోపాధి కోసము ఉద్యోగం చేసుకుంటున్నారు. సుల్తాన్పూర్ విలేజ్లో మెడికల్ డివైస్ పార్కు ఉండడం వల్ల దేశంలోనే సుల్తాన్పూర్ పేరు ప్రఖ్యాతలు గాంచింది. మెడికల్ డివైస్ పార్కుకు సంబంధించిన పరికరాలన్నీ మన దేశంలోనే ఉత్పత్తి అయ్యి వేరే దేశాలకు ఎగుమతి చేయడము ఎంతో మనకు అందరికీ గర్వకారణం. 50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఈ మెడికల్ డివైసెస్ పార్క్ పై దృష్టి సారించింది ప్రభుత్వం. హ్యువెల్ లైఫ్ సైన్సెస్, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్, పియర్లెస్ మెడికల్ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ యూనిట్స్ ఏర్పాటు చేశాయి. ఇది ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ తయారవుతున్న మేడ్ ఇన్ తెలంగాణ స్టంట్లు, ఇతర వైద్య పరికరాలు ఇప్పటికే 80 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతవుతున్నాయి. ఇది తెలంగాణను ప్రపంచ మెడికల్ ఎగుమతి కేంద్రంగా గుర్తింపు తెస్తోంది. బీహార్ నుంచి, యూపీ నుంచి, ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారండి. ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు. చాలామంది ఉన్నారు, అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా జీవనోపాధి కోసం బాగానే ఉంది, అంతా బాగా నడుస్తుంది. కాకపోతే అక్కడికి వెళ్ళడానికి రావడానికి మనుషులకి కొంచెం రవాణా సౌకర్యం లేక అక్కడ వర్క్ చేసి టైర్డ్ అయ్యి మళ్ళీ మార్నింగ్ 6 o'clock వెళ్ళాలన్నా మళ్ళీ 7 o'clock ఈవినింగ్ రావాలన్నా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి సార్. కాకపోతే బస్ ఫెసిలిటీ కానీ ఆటో ఫెసిలిటీ కానీ ఏం లేవు అన్నట్టు. అట్లా అని దాని గురించి కొంచెం మీరు చర్య తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని మన అభిప్రాయం. మెడికల్ హబ్ లో ఉత్పత్తుల్లో ఇంజెక్షన్ సిరింజ్లు, కార్డియాక్ స్టంట్లు, డయాగ్నోస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీస్, ఇంప్లాంట్లు, సర్జికల్ పరికరాలు వంటి వైద్య పరికరాలున్నాయి.
ఒకే చోట అన్ని కంపెనీలు ఉండటం వల్ల ముడి పదార్థాల సరఫరా సులభమవుతోంది. వ్యర్థ జలాల శుద్ధి కోసం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వంటి పర్యావరణ హితమైన ఏర్పాట్లు చేశారు. వైద్య పరికరాల తయారీకి లైసెన్సులు త్వరగా మంజూరయ్యేలా సింగిల్ విండో సిస్టమ్ను అమలు చేస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి పెరగడం వల్ల వైద్య పరికరాల ధరలు తగ్గే అవకాశాలున్నాయి. ఫలితంగా పేద మధ్యతరగతి ప్రజలకు అత్యుత్తమ వైద్య చికిత్సలు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి. మెడికల్ పార్క్ ఇంకా డెవలప్ కావాలండి. ఎందుకంటే ఇప్పటికీ మనకు డెవలప్మెంట్ ఒక రకంగా ఇండస్ట్రీస్ వల్లనే డెవలప్ అవుతాయి. ఏదైనా మేజర్గా ఇంకొంచెం ఇంకా మంచి ఇండస్ట్రీస్ రావాలి. కాకపోతే ఇంకా గవర్నమెంట్ కూడా కొంచెం ఎక్కువ ఇప్పటికీ మనం 60 to 70% ఇంపోర్టే చేస్తాం. మెడికల్ డివైస్ అన్నీ ఇంకా ఇంపోర్ట్ చేస్తాం. మనకు ఇంకా ఆత్మనిర్భర్ కానీ మన స్వావలంబన మన దిక్కు మనం తయారు చేయాలంటే ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే మనం అన్నీ చేయాలంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ కావాలి, బయాలజీ కంపెనీస్ కావాలి, కెమిస్ట్రీ కంపెనీస్ కావాలి. సో ఇవన్నీ కంపెనీస్ ఒక చోట ఉంటే ఈ మన యాక్టివిటీకి కానీ అండ్ మల్టిపుల్ కంపెనీస్ రాస్తే కానీ మనం చేయలేము. ఇంకా గ్రోత్, ఇంకా ప్రభుత్వం కొంచెం ఇంకా హ్యాండ్ హోల్డింగ్ కావాలి. సుల్తాన్పూర్ మెడికల్ డివైసెస్ పార్క్ ఒక విజన్. ఇది పరిశ్రమలకు అత్యాధునిక మౌలిక సదుపాయాలను ఒకే వేదికపై అందించే ప్రత్యేకమైన ఇకోసిస్టమ్. ఇది ఒక పారిశ్రామిక ప్రాంతం కాదు, ఇది భారతదేశ వైద్య రంగంతో పాటు ప్రపంచ మెడికల్ మ్యాప్లో హైదరాబాద్ను నిలబెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక అడుగు. కేవలం తెలంగాణను మాత్రమే కాకుండా భారతదేశ ఆరోగ్య రంగానికి ఇది ఒక శక్తి కేంద్రంగా ఈ మెడికల్ హబ్ ఎదుగుతోంది. సుల్తాన్పూర్ బయోమెడికల్ పార్క్ పెట్టిన దగ్గర నుంచి కూడా సంవత్సరానికి అనేక కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి, అనేక దేశాలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయని ఇక్కడ లోపల కూడా మనకి పలువురు చెప్పడం జరిగింది. పక్కన ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడ లోకల్ ఏరియాలో ఈ మెడికల్ పార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్కడ వ్యాపారం కూడా కొంచెం డెవలప్మెంట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఓఆర్ఆర్కి దగ్గర ఉండటంతో, సిటీకి దగ్గర ఉండటం వల్ల ఇక ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్, సుమారు ఒక 7,000 మంది ఎంప్లాయ్మెంట్కి ఇక్కడ దీంట్లో ప్లేస్ కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రత్యక్షంగా 7,000 మందికి, అంటే పరోక్షంగా ఇంకో సుమారు ఒక 15,000 మందికి, అంటే మొత్తం ఆల్రౌండ్ ఒక 22,000 మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నట్టుగా కనపడుతోంది. అయితే ఇంకా భవిష్యత్తులో రాబోయే కాలంలో ఇంకా 2-3 సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వం కూడా ఇక్కడ సపోర్టు ఎక్కువగా లభిస్తుండటంతో అనేక కంపెనీలు రాబోతున్నాయి, దేశాలకు ఎగుమతులు అవుతున్నాయని కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.